తుమ్మిడిశెట్టి వద్ద తుమ్మిడిహెట్టి వద్ద కొత్త ప్రాజెక్టు నిర్మిస్తామని ఉత్తమ్ అన్నారు. ఇందుకు సంతోషిస్తున్నాము. మా ప్రభుత్వంలో గతంలోనే 148 మీటర్ల ఎత్తు వద్ద బ్యారేజ్ నిర్మించడానికి మహారాష్ట్రను ఒప్పించాము. మీరు 600 కార్లలో నువ్వు మీ మామ మొత్తము మహారాష్ట్రను ఒప్పించేదేంది? టీఆర్ఎస్ పార్టీనే బీఆర్ఎస్గా ప్రాంతీయ పార్టీని జాతీయ పార్టీని చేద్దామనే ప్లాన్లో ఉన్నారు. కానీ అది కాలే, మీ టైం బాగుండి. తర్వాత ఇప్పుడు 2 జాతీయ పార్టీలను విమర్శిస్తారు, ఇక్కడ కాంగ్రెస్ను అక్కడ బీజేపీని. మీ హయాంలో ఏది చేసినా మీకు 10 సంవత్సరాలు టైం ఇచ్చారు, ఎవరు అడగలే. కానీ మీరు ఇప్పుడు 6 నెలలు 7 నెలలు కాకముందుకి జనాలను విమర్శిస్తున్నారు కదా, ఎమ్మెల్యేలను విమర్శిస్తున్నారు కదా, మినిస్టర్లను విమర్శిస్తున్నారు కదా. అంటే జనాలలో మిమ్మల్ని తిరగనియారు కదా, మళ్ళా పబ్లిక్ ఆ మాత్రం ఉండాలిగా ప్రతిపక్షం. అందుకే ఈ పని చేస్తున్నాడు. ఇందుకు సంతోషిస్తున్నాము. మా ప్రభుత్వంలో గతంలో 148 మీటర్ల ఎత్తు తర్వాత ఎత్తు వద్ద బ్యారేజ్ నిర్మించడానికి మహారాష్ట్రను ఒప్పించాము. తుమ్మిడేటి వద్ద బ్యారేజ్ ఎంత ఎత్తులో నిర్మిస్తారు? ఒప్పందం ప్రకారం 148 మీటర్లు వద్ద 152 మీటర్లు వద్ద అన్నది స్పష్టం చేయాలి. 152 మీటర్ల వద్ద బ్యారేజ్ కట్టాలనుకుంటే తొలుత మహారాష్ట్ర ప్రభుత్వాన్ని ఒప్పించాలి. అంటే ఇక వాళ్ళకి తెలియదు రాజకీయం, వీళ్ళకే తెలుస్తుంది. వీళ్ళు వచ్చి ఖాళీ ఏమైపోయిందంటే ఈ మధ్యన వచ్చిన ప్రాంతీయ పార్టీ, ఇక జాతీయ పార్టీలో ఎవరు లేరు, ఎవరు ఇంజనీర్లు లేరు. ఇక వాళ్ళు ఏ శ్రీశైలం కట్టలేదు, ఏ నాగార్జున సాగర్ కట్టలేదు, ఏ శ్రీరామ్ ఏది కట్టలేదు. ఇక ఈయన ఒక్కడే పెద్దగా పైనుంచి దిగొచ్చినట్టుగా ఇప్పుడు ఆయనను విమర్శించడం. వాళ్ళని నొప్పించాలి, వీళ్ళని ఎవరు నొప్పించాలి, ఎవరిని ప్రోటోకాల్ చేయాలి, ఎవరిని ప్రోటోకాల్ తర్వాత ప్రభుత్వాన్ని ఏడా నడపాలి అనేది వాళ్ళకు వెన్నతో పెట్టిన విద్య కాంగ్రెస్కు. ఈరోజు నువ్వేదో పెద్దగా సృష్టిస్తున్నట్టుగా, నువ్వే రాజకీయంలో సీనియర్ లీడర్ అన్నట్టుగా పెద్ద విమర్శన అనేది. తొలుత మహారాష్ట్ర ప్రభుత్వాన్ని ఒప్పించాలి, ఆ తర్వాతే బ్యారేజీ పనులను ప్రారంభించాలని కోరుతున్నా. ఒకవైపు మేడిగడ్డ పునాదిని బలపరిచేందుకు చర్యలు తీసుకున్నామంటేనే అక్కడ మట్టి పరీక్షలు సాధ్యమే పడలేదని మంత్రి చెబుతున్నారు. అక్కడ ఏం జరిగినా తొలుత మహారాష్ట్ర ప్రభుత్వాన్ని ఒప్పిస్తారు, తర్వాత ఒకవైపు మేడిగడ్డ పునాదిని బలపరిచేందుకు చర్యలు తీసుకోవడానికి వాళ్ళు అక్కడ మట్టి పరీక్షలు సాధ్యపడలేదని మంత్రి చెప్తున్నారు. కానీ ఈ ఏడాది మే 5న ఒకే నివేదిక ఇచ్చిన ఎన్డీఎస్ఏ వర్షాకాలంలో వరదలు రాకముందుకే జూలై మొదటి వారంలోనే సాంకేతిక పరీక్షలు నిర్వహించాలని నివేదికలో పేర్కొంది. ఎన్డీఎస్ఏ సూచనలో జూన్ 2వ వారంలో కేంద్ర ప్రభుత్వ సంస్థలు CWPRS, CSMRSలతో పరీక్షలు చేయించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. ఎందుకు 2 సంస్థలు ఉపక్రమించే సమయానికి వరద రావడంతో టెస్టులు ఆపివేయాలని ఉత్తమ్ పేర్కొన్నారు. ఈ వైఫల్యానికి ఎన్డీఎస్ఏ నిర్లక్ష్య వైఖరి ఒక కారణమైతే రాష్ట్ర ప్రభుత్వం కూడా బాధ్యత వహించాలని హరీష్ రావు పేర్కొన్నారు. అంటే ఆయన ఏం చేసిండో, ఎందుకు బాధ్యత వహించాలో కాంగ్రెస్ లీడర్లకు ఈయన గైడ్లైన్స్ ఇస్తున్నాడు. వాళ్ళకి తెలుసా ఆల్రెడీ ఈ కారణాలు, ఈ వైఖరులు. ఈ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇవన్నీ వహిస్తుంది, నువ్వు కంగారు పడవలసిన అవసరమే లేదు. బ్రహ్మాండంగా వాళ్ళు ఏవేవి కట్టిర్రు, ఏ ప్రాజెక్టులు కట్టిర్రు, ఏం చేసిర్రు, ఎలా కట్టిర్రు అన్నీ తెలుసు. ఏంటంటే నీది పైన ప్రాజెక్టులపై ఉత్తమ్ది అవగాహన లేనట్టుగా నువ్వు ఏదో నిరూపిద్దామనుకుంటున్నావు, కానీ అంత ఈజీ కాదు.